అమరావతి గన్నవరంలలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అమరావతి మీదుగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండటంతో వాటికి అనువుగా 8 ప్లాట్ఫామ్లతో టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే విజయవాడ స్టేషన్పై ఒత్తిడి తగ్గించేలా గన్నవరం టెర్మినల్ను అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు విజయవాడ ప్రధాన స్టేషన్, గుంటూరు స్టేషన్ మీదుగా మరిన్ని ఎక్కువ రైళ్ల రాకపోకలకు వీలుగా విస్తరణ పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. రాజధాని మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలను నిర్మిస్తున్నారు. ఇందులో అమరావతి ప్రధాన స్టేషన్ను మెగా కోచింగ్ టెర్మినల్గా నిర్మించనున్నారు. ఓ స్టేషన్ నుండి ప్రయాణికుల కోచ్లతో ఉండే రైళ్లు బయలుదేరిన ఆ స్టేషన్తో రైళ్ల గమ్యస్థానం ముగిసినా దానిని కోచింగ్ టెర్మినల్గా పేర్కొంటారు. అక్కడితో నిలిచిపోయే రైళ్ల కోచ్ల నిర్వహణ పనులు కూడా చేపడతారు. అమరావతిలో ఇటువంటి టెర్మినల్ నిర్మించనున్నారు. 8 రైల్వే లైన్లు, 8 ప్లాట్ఫామ్స్ నిర్మిస్తారు. ఒక్కో ప్లాట్ఫామ్ పై 24 LHB కోచ్లతో కూడిన రైళ్లు నిలిచేలా నిర్మిస్తారు. ఈ స్టేషన్ భవిష్యత్తులో 120 రైళ్ల రాకపోకలకు వీలైన సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేస్తారు. ఈ స్టేషన్తో నిలిచిపోయే రైళ్ల నిర్వహణ పనులకు వీలుగా 6 పిట్ లైన్లు నిర్మిస్తారు. వాటిలో ఒకటి వందే భారత్ రైలు కోసం కూడా ఉంటుంది. మొత్తంగా ఈ టెర్మినల్ కోసం 300 ఎకరాలు అవసరమని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గన్నవరం రైల్వే స్టేషన్ను కూడా మెగా కోచింగ్ టెర్మినల్గా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్లో 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. పరిమితంగా కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతున్నాయి. ఇకపై దీనిని విజయవాడకు ప్రత్యామ్నాయ స్టేషన్గా అభివృద్ధి చేయనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్పై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లి వద్ద టెర్మినల్ను అభివృద్ధి చేశారు. అదేవిధంగా గన్నవరం మెగా టెర్మినల్ నిర్మిస్తారు. ఇక్కడ మొత్తం 10 రైల్వే లైన్లు, 10 ప్లాట్ఫామ్లు నిర్మించనున్నారు. ఈ టెర్మినల్ నుంచి 205 రైళ్ల రాకపోకలు ఉండేలా చూడనున్నారు. గన్నవరం మెగా కోచింగ్ టెర్మినల్కు 143 ఎకరాలు కేటాయించాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా ప్రస్తుతం నిత్యం 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా దీనిని 300 రైళ్ల సామర్థ్యానికి పెంచేలా అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు స్టేషన్లో ప్రస్తుతం 7 ప్లాట్ఫామ్లు ఉండగా అదనంగా మరో దానిని నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ స్టేషన్ మీదుగా 120 రైళ్ల రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండగా దీనిని 170 రైళ్ల సామర్థ్యానికి పెంచనున్నారు.